వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా. సో తాంబూలం ఇవ్వడం అండ్ అలాగే తీసుకోవడం అనేది మన సాంప్రదాయం. సో మనం వ్రతం చేసుకున్నప్పుడు తాంబూలం ఇవ్వడానికి ముత్తైదులను పిలుస్తూ ఉంటాం కదా. సో ఆ తాంబూలంలో పసుపు కుంకుమ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉంటాం. సో వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు ఆ పసుపు కుంకుమ సెట్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు వాటి కోసం ఏవేవో కొనాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోకి గ్రాసరీస్ అలా కొన్నప్పుడు ఇలాగ ప్లాస్టిక్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమను యాడ్ చేసుకొని ఇలాగ టై చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్తో కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్తో కానీ ఇలాగ ముడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకునే దానికి వైట్ కార్డ్బోర్డ్ మీద లీఫ్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలాగ లీఫ్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ స్కెచ్ పెన్తో కానీ లేకపోతే గ్రీన్ కలర్ పెయింట్తో కానీ ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద డబుల్ టేప్ తోటి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పసుపు కుంకుమ సెట్ని పెట్టేసేయాలి. అంతే, చాలా సింపుల్గా ఇంట్లోనే పసుపు కుంకుమ సెట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.